ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆపడంలో ముందుండాలి అని ఆవేళ అదే ఆయన రాసింది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు జాయిన్, సపోర్ట్ అండ్ లీడ్ ద స్ట్రగుల్ ఫ్రమ్ ద ఫోర్ ఫ్రంట్. Let me reiterate that the elected representatives of TDP are ready to resign for the cause of Vishaka Steel. Only our collective and united struggle will save the steel plant from privatization. Nara Chandrababu Naidu. ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఈ పోరాట కమిటీ కన్వీనర్ గారికి ఏదైతే సందేశం పంపారో ఆ సందేశాన్ని ఆయనే ముందుండి నడిపించగలిగినటువంటి అవకాశం ఈ 3 ఏళ్లలో ఆయనకే వచ్చింది. ఆయన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని కోరుకున్నారో ఈవేళ అది ఆయనే చేసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఆపేటువంటి అవకాశం ఆయనకే వచ్చింది. దీన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి. ఆవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదు, కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే విని తీరాలి. మేము కుదరదు అనడానికి, అపాయింట్మెంట్ ఇవ్వాలనడానికి లేదు, నిమిషాల మీద పోతుంది గవర్నమెంట్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయిన మనిషి కాదు. ఈయనకి తెలుసు గవర్నమెంట్ని ఎలా దింపాలి, ఎలా వ్యతిరేకించాలి, అవసరమైతే మెజార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎలా తప్పించాలి, వీటిలో ఆయనకి ఎక్స్పర్టైజ్ ఉంది. ఇంత మంచి కాజు మీద ఏ కాజునైతే ఆయన బలపరిచారో ఇలాంటి కాజు మీద ఆయన చేస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతాడనమాట. కరెక్ట్గా ప్రజల కోసం వాడాడు ఆయనకు ఉన్నటువంటి పవర్. ఇవాళ వచ్చినటువంటి గవర్నమెంట్ ఈయన మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి గతంలో వాజ్పేయి టైంలో వచ్చింది. అయితే వాజ్పేయికి మోడీకి చాలా పోలికలు ఎంత ఎతికినా దొరకవు. ఇద్దరు పూర్తిగా విరుద్ధం, ఒకే పార్టీ వాళ్ళు, కానీ పూర్తిగా విరుద్ధమైనటువంటి వాళ్ళు. మోడీ గారిని కూడా లొంగదీయగలిగిన శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. మేము లొంగదీయక్కర్లేదు. వీళ్ళ ఎలియన్స్లో క్యాపిటలిస్టిక్ ప్యాటర్నా సోషలిస్టిక్ ప్యాటర్నా అన్నది ఏ రోజు కూడా వీళ్ళు ఒక కామన్ మినిమం ప్రోగ్రాంలో రాలేదు. వీళ్ళ ఎలియన్స్కి కారణాలు వేరు. ఈవేళ వీళ్ళ ఎలియన్స్లో ఉన్నటువంటి మెజార్టీ పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత తీవ్రంగా మాట్లాడారో అంత టీవీలో చూసాం. ఇక్కడ వచ్చి అడ్రస్ చేశారు చాలా చాలా తీవ్రంగా. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆలోచనలో పడ్డా పవన్ కళ్యాణ్ గారు జరగనివ్వడనే నా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడిగేది ఏంటంటే మొన్న ఏదైతే 100% అమ్మేస్తున్నామని చెప్పారో ఆ స్టేట్మెంట్ వెంటనే విత్డ్రా అవ్వాలి. క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది అని చెప్పిన నిర్ణయాన్ని వెంటనే పక్కన పెట్టి దీని మీద నెగోషియేషన్ స్టార్ట్ చేయండి. చాలామందికి ఉన్నటువంటి, నాకు కూడా ఉండేటువంటిది ఒక అపోహ, ఒక అండర్స్టాండింగ్ మాకు ఏంటంటే స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నది ఉద్యోగుల పోరాటం. అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే అంత ప్రెజర్ ఎక్కువ ఉండదు. ప్రైవేట్ వాళ్ళు వస్తే మనల్ని ఎంతమందిని తీసేస్తారో ఎంతమందిని ఏం చేస్తారో తెలియదు. అంచేత స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ అనేది మామూలు జనాలకి ఏం సంబంధం లేదండి. దాని మీద ఆధారపడ్డ కార్మికులు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవే తప్ప వైజాగ్ జనాలకు కూడా ఏమీ సంబంధం లేదండి అనేదే ప్రచారంలో ఉంది. అయితే నిజానికి ఇది అది కాదు. ఉద్యోగం చేసుకునేవాడికి ఎక్కడైనా ప్రైవేట్లో ఉన్నా పనిని తీసేసి ఉద్యోగం జరిపించలేరు. ఇద్దరిని ఒకరిని చేయడానికి చేస్తారు. ఇప్పుడు ఏదో గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టున్నారు చాలామంది. ఇదే ఈ దీంట్లోనే వీఆర్ఎస్ 9,000 మంది ఎంతమంది వెళ్ళిపోయారని చెప్పించాడు. మొన్న 1200 వెళ్ళారు, ఇంకో 1200 అంతకుముందు కొన్ని వేల మీద ఒకటి ఉందండి. కాంట్రాక్ట్ వర్కర్స్ సేమ్ ఈ రిప్లైలోనే అది కూడా ఇచ్చారు, ఎంతమంది చేశారంటే. సో ఇది ఉద్యోగులకు సంబంధించింది కాదండి. ఇది పబ్లిక్ సెక్టర్లో ఉండాలా, ప్రైవేట్ సెక్టర్లో ఉండాలా. పబ్లిక్ సెక్టర్లో ఉండడం వల్ల ఉపయోగాలు నాకు తెలియంది. ఇవాళే తెలిసినటువంటి విషయం ఏంటంటే, మొన్న కరోనా వచ్చి అందరూ చూస్తున్నప్పుడు మనకు ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడానికి, ఒక చిన్న సిలిండర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి వేలలో ఖర్చు అయ్యేది. వీళ్ళు అమ్మిన రేటు స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ నాకు తెలియదు. స్టీల్ ప్లాంట్కి ఆక్సిజన్ బై ప్రోడక్ట్. ఈ బై ప్రోడక్ట్ని కరోనా టైంలో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు 23,000 రూపాయలకు అమ్మింది, ఇంత 11,000కి అమ్మారు వీళ్ళు. ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్కి. Why did you cancel your Midjourney subscription? I found this hidden AI that does everything I want for a one-time cost. ఎందుకు పబ్లిక్ సెక్టర్ కోరుకుంటాం అంటే, అందుకనే పబ్లిక్ సెక్టర్ కోరుకుంటాం. అన్ని రాష్ట్రాలకి ఇచ్చి ఇంక్లూడింగ్ గుజరాత్. జనరల్గా స్కేర్సిటీ వచ్చినప్పుడు రేటు పెంచేస్తారు.
ఇలాంటి 11,000 వాళ్ళు ఉన్నారు కాబట్టి 23 దగ్గర ఆగింది. లేకపోతే 1,33,33,000కి వెళ్ళిపోయి ఎఫర్ట్ చేయగల వాళ్ళే బతుకుతారు, మామూలు వాడు ఎవడో బతకడానికి లేదు. ఆ పరిస్థితి వచ్చేసాం. అందుకే మిక్స్డ్ ఎకానమీలో కాంపిటీషను, రెండింటికి కాంపిటీషన్ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు. ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి కాంపిటీషన్ ఉండాలి. మొత్తం పబ్లిక్ చేయడం తప్పే, మొత్తం ప్రైవేట్ చేయడం తప్పు అని. ఈవేళ మొత్తం ప్రైవేట్ చేసేయాలి అన్నది బీజేపీ వాళ్ళు ఈవేళ కాదు, డైరెక్ట్గా గురూజీ గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం భారతీయ జనతా పార్టీ వారికి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి అదే భగవద్గీత. అందులో అనుమానం లేదని, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. అందులో ఆయన ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు, ఈ దేశంలో వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు. ఎవరా ముగ్గురు? మొట్టమొదట ముస్లిమ్స్, తర్వాత క్రిస్టియన్స్, తర్వాత సోషలిస్టులు. సోషలిస్టులు అంటే కమ్యూనిస్టులు, మనం కమ్యూనిస్టులు అంటాం కదండి, అది సోషలిస్టులు అంటే వీళ్ళు. వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నాడు. మళ్ళా వీళ్ళని మార్చాలి, మనలో చేర్చుకోవాలి, ఇలాంటివి ఏం లేవు. ఎలిమినేట్ అయిపోవాలి వీళ్ళు అయితే తప్పని. అందుకని బీజేపీ వాళ్ళని నేను తప్పు పట్టను. అంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు యాంటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు. తప్పులేదు, చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశానికి పని చేయదు అని నేను నమ్ముతాను. ఈ దేశానికి మిక్స్డ్ ఎకానమీయే పనిచేస్తుంది. మొత్తం పబ్లిక్లో ఉన్న తప్పే, మొత్తం ప్రైవేట్లో ఉన్న తప్పే. లేదు, దేశంలో అన్ని పబ్లిక్లో పెడితే ఇంకా బాగుంటుందని కమ్యూనిస్టులు నమ్ముతారు. తప్పేం లేదు, ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే. దీని మీద ఆర్గ్యుమెంట్ ఇన్నేళ్ళగా జరుగుతుంది, ఇక ముందు కూడా జరుగుతుంది. కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ని ఇలా అమ్మేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం అన్నది విశాఖపట్నంలో ఉన్న మీరు జర్నలిస్టులో ప్రతి ఒక్కరికి నిన్నే జర్నలిజంలో చేరిన అతనికి కూడా తెలుసు. దీనికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, దీని వ్యవహారం ఏంటి, దీన్ని ఎంతకు అమ్మబోతున్నారు. ఇంతకుముందు ప్రపోజల్ కూడా వచ్చింది, అవి కూడా మీరే ప్రింట్ చేశారు, నేను చదివాను. రూపాయి వస్తువు కానీకి అమ్మేద్దాం. కానీ అంటే ఇప్పుడు అసలు చెల్లుబాట్లు లేవు, తెలియదు కూడా. కానీ వీళ్ళు కానీకి అమ్ముతారు. అంటే ఎంత కమ్మారో కూడా తెలియనివారు, కానీ వాల్యూ ఏంటో కూడా తెలియనివారు. అలా అమ్మేయడానికి ప్రయత్నం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి భూములు కానీ వైజాగ్లో 23,000 ఎకరాలంటే ఏంటండి. సో ఇవాళ దాని మీద మాట్లాడడానికని కూర్చుని ఏం చేయాలి. ఎందుకంటే నరసింహరావు గారు నాకు చెప్పిన టైంకి ఇది మళ్ళీ పార్లమెంట్లో ఈ ఆన్సర్ రాలా. పార్లమెంట్లో మళ్ళీ ఆన్సర్ నిన్నే వచ్చింది. నిన్న మళ్ళీ ఏదో యాదృచ్ఛికంగా జరిగినా కరెక్ట్గా దానికోసమే పెట్టినట్టు ఈ మీటింగ్ జరిగింది. సో ఈవేళ మీటింగ్లో మాట్లాడుకోవడం, ఈవేళ నేను మరి ఎందుకు పెట్టారో ముందే పెట్టేశారు. బహుశా మీకు టైం అయిపోతుంది, అర్జెంటుగా పంపించేయాలని పెట్టుంటారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్న దాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసినా, ఇందులో నేను ఇప్పుడేమీ ప్రామినెన్స్లో లేను, నెక్స్ట్ ముసలాన్ని అయిపోయాను, బాగా పెద్ద పని చేసే పరిస్థితిలో లేను. అందుకని మీరు ఏం చేసినా సరే దానికి వెనకాలండి ఎక్కడైనా నోరు పారేసుకోవాల్సి వస్తే నోరు పారేసుకుని మీకు అనుకూలంగా నిలబడడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ.